ఇప్పుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళలో దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత మనలందరినీ కాంచి దాచి కాపాడి భద్రపరిచి ఈ ఉదయకాలపు వేళలో మరొకసారి దైవ సన్నిధిలో మనందరం కలిసి చేరి ప్రభును స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. ఇంతవరకు పాటలు పాడాం, అలాగే పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యం చదవటంలో ఎంతో ప్రభు కృపనిచ్చారు. ఈ ఉదయకాలపు వేళలో దైవ సన్నిధి కూడి వచ్చి ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనందరం కలిసి ప్రభును ఇటు విధంగా స్తుతించడానికి, ఆరాధించడానికి మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. చాలామంది సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మనమైతే దైవ సన్నిధిలో ఉండే కృపను దేవుడు మనకిచ్చాడు. దేవుడైన యెహోవా తాను సృష్టించిన సృష్టి అంతా కూడా ఆయన సన్నిధిలో స్తుతించేవారుగా ఉండాలని దేవుడు ఆరాటపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. ఎవరెవరు స్తుతించాలో, ఎలా స్తుతించాలో ఈ కీర్తన భాగంలో మనకి 4 సందర్భాలు కనబడతాయి. దేవుడైన యెహోవా తాను సృష్టించిన సృష్టి అంతా కూడా ఎల్లవేళలా ఆయనకు స్తుతియాగం అర్పించేవారుగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు తన యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రమును త్రోసివేసేవాడిగా లేడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఈ ఉదయకాలపు వేళల్లో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. గత కీర్తన భాగంలో గుర్రాలను బట్టి, మనుషుల కాలువ సత్తువును బట్టి దేవుడు సంతోషించేవాడు కాడు, కానీ ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనబెడతారో వారిని బట్టి దేవుడు ఆనందించేవాడని కూడా గత కీర్తన భాగంలో నేర్చుకున్నాం. అట్టి వారికి మంచి గోధుమలను ఇచ్చి ఆయన పోషిస్తాడు అని తృప్తిపరుస్తాడని గత కీర్తనలో నేర్చుకున్నాం. ఈ కీర్తన భాగంలో 4 సందర్భాలు నేను మీకు తెలియజేస్తాను. ఎవరెవరు దేవుని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడో, వారు ఏ విధంగా స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడో ఈ కీర్తన భాగంలో తెలియజేశాడు. మొట్టమొదటిగా మనం గమనిస్తే 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం గమనిస్తే ఇవి కేవలం దేవుడు మనకి ఎవరు స్తుతించాలని కోరుకుంటున్నాడు అని అంటే, 1 ఆకాశవాసులారా, 2 ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా, ఆయన సైన్యములారా, సూర్యచంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశమా, యెహోవాను ఏం చేయండి? స్తుతించండి అన్నాడు. దయచేసి గమనిద్దాం కొంచెంసేపు. దేవుని సన్నిధానములో ఆకాశవాసులారా, ఉన్నత స్థలములారా, దూతలారా, సైన్యములారా, సూర్యచంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశమా, యెహోవాను ఏం చేయండి? స్తుతించండి. ఏమేం కనబడుతున్నాయి? ఆకాశవాసులారట, ఉన్నతమైన స్థలములారా, దూతలారా, సైన్యములారా, సూర్యచంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశమా. మీరందరూ ఏం చేయండి తెలుసా? యెహోవాను స్తుతించాలి. ఎందుకు యెహోవాను స్తుతించాలా? ఆకాశం, పరమాకాశం, నక్షత్రములు, దూతలు, మరి సూర్యచంద్రులు, వీళ్ళందరూ ఎందుకు దేవుని స్తుతించాలి అనంట? ఒక్క వచనాన్ని మీరు చూడండి. 5వ వచనం చూస్తే, యెహోవా ఆజ్ఞీయగా ఇవన్నీ కలిగాయట. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడంట ఆజ్ఞీయగా ఇవన్నీ కలిగాయట. ఏమి కలిగాయి? ఆకాశం కలిగింది, సూర్యచంద్రులు కలిగారు, నక్షత్రములు కలిగాయి. కనిపించేటువంటి అన్నీ కూడా ఆయన మూలంగా కలిగి అంట, కానీ ఆయన లేకుండా అయ్యి కలగలేదట. నేను పొద్దుటే లేచి
ఒకరోజు వాకింగ్ వెళ్ళేటప్పటికి ఒక ఆయన పొద్దుటే సూర్య నమస్కారం చేస్తున్నాడు. అంటే నేను చూశాను, అతను చూసినప్పుడు దవల లంపకాలు వేసుకుంటున్నాడు, చక్కగా దండం పెట్టుకున్నాడు, ఇలా దండాలు పెడుతున్నాడు. ఏంటని చూశాను. ఏంటని అడిగితే అతను చెప్పాడు, సూర్యునికి నేనేం చేసుకున్నాను, నమస్కారం చేస్తున్నాను. అంటే అతని దృష్టిలో సూర్యుడు ఒక దేవుడిగాను, చంద్రుడు ఒక దేవుడిగాను, నక్షత్రాలు దేవతలుగాను ఆ మనుషులు చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు. వాక్యం చెప్తుంది, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీనంట దేవుడు కలుగుగా కలిగినటువంటి జ్యోతులని బైబిల్లో రాయబడ్డది. దేవునికి స్తోత్రం చెబుదాం. పగట నేలడానికి ఒక జ్యోతిని, రాత్రి నేలడానికి ఒక జ్యోతి కలుగుగా కన్నాడంట దేవుడు. అంటే సూర్యుడు, చంద్రుడు దేవుడు కలుగ్గా కంటే కలిగినవే కానీ అవి మాత్రము దేవుళ్ళు కావు అని, వాటిని ఏమాత్రము నమస్కరించకూడదని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడేది ఏంటంటే, సృష్టి క్రమములో దేవుడంట మొదటి అధ్యాయంలో మీరు చూస్తే ఆదికాండంలో దేవుడు ఈ సృష్టిని అంతటిని ఏం చేస్తూ వచ్చాడంటే కలగజేస్తూ వచ్చాడు. ఆయన పగలు నేలడానికి, రాత్రి నేలడానికి ఏం కావాలన్నాడు చూడండి, చదవరా. వేరుపరిచినట్లు చూడండి, దేవుడు కలుగుగా కంటే అవన్నీ కలుగాయట. పగలు నేలడానికి ఒక జ్యోతి, రాత్రిని వెళ్ళటకు ఒక జ్యోతిని, నక్షత్రములను చేశాను, వేలుటకును వేరుపరచుటకును వాటి నుంచెను అవి మంచిదని దేవుడు చూచాను. చూడండి, దేవుడు కలుగుగా కంటే కలిగాయి. పగలు నేలుతుంది ఒక జ్యోతి, దానికి సూర్యుడు అన్నారు. రాత్రి నేలుతుంది ఒక జ్యోతి, దాన్ని చంద్రుడు అన్నాడు. మీరు గమనిస్తే అవి వెలుగునిచ్చేటువంటి ఒక రాయి తప్ప అక్కడ ఏ రూపం ఉండదంట దానికి. అది ప్రకాశవంతం అంటే వెలుగు. ఆ సూర్యుని ఎవడు దాన్ని ధర్మానానికి వెళ్ళలేడు, వెళితే దగ్గరికి మాడిపోతారంట. అంత ప్రకాశవంతం అంటే వెలుగునిస్తుంది. చంద్రుడు అంతే. ఇవి రెండు దేవుడు కలగజేసినటువంటి ఆ జ్యోతులట. రెండవది నక్షత్రములు కలుగుగా కన్నాడు. ఈ నక్షత్రాలు ఏం చేయడానికి సూచనలు. ఇవన్నీ నెలలు, మాసాలన్నీ కూడా ఎలాగొచ్చాయి? ఆ నక్షత్రాల ద్వారానే ఇవన్నీ సృష్టించబడ్డాయి. ఇవన్నీ దేవుడు కలుగుగా కంటే కలిగినవి. అందుకని ఇవన్నీ ఎవరిని స్తుతించాలా? వీటికి ఎవరు దేవుడు? వీటిని కలుగజేసిన వాడే వీటికి ఎవరో తెలుసా? దేవుడు కనుక ఇవన్నీ ఎవరిని స్తుతించాలట? ఆకాశం ఆయన స్తుతించాలా, భూమి ఆయన స్తుతించాలా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, దూతలు, అందరి సమస్తము ఎవరిని స్తుతించాలంట? దేవుని స్తుతించాలట. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సూర్యుడు స్తుతించాలా, చంద్రుడు స్తుతించాలా, నక్షత్రములు స్తుతించాలా, దూతలు స్తుతించాలా, పరమాకాశం స్తుతించాలా, సమస్తము కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలట. ఇవన్నీ స్తుతించాలా దేవుణ్ణి. ఎందుకు స్తుతించాలా? దేవుడు వీటిని కలుగజేశాడు కనుక. మమ్మల్ని చక్కగా ఉంచినందుకు స్తోత్రం. మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. ప్రజలకు వెలిగించేవారుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఇదిగో రాత్రి పగలు మరి ప్రజలకు మేము ఎంతో తోడ్పాటునిస్తున్నందుకు నీకు స్తోత్రం. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చావనంట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా దేవుణ్ణి స్తుతించాలట. ఎందుకంటే వాటిని కలుగజేసిన వాడు దేవుడట. దేవునికి స్తోత్రం చెబుదాం. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమున స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య సాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. చూడండి, కరెక్ట్గా అస్తమించేటప్పుడు సూర్యుడు ఏం చేయాలా? అస్తమించేస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పి బిస్మించి కూర్చున్న రోజులు ఉన్నాయంటే లేవు. సూర్యుడు దేవుని ఆజ్ఞను ఏం చేయడంట? అతిక్రమించడు. చంద్రుడు దేవుని ఆజ్ఞను ఏం చేయడంట? అతిక్రమించడు. వాటికి నియమాలు నియమించడంటే దేవుడు. అవి ఎక్కడ నియమం ఏమవట్లేదో తప్పట్లేదట. అందుకని
ఈ సూర్యుడు చంద్రుడు అంతేకాకుండా ఇంకెవరు స్తుతించాలా? 49వ కీర్తన మొదటి వచనం చూడండి. 49వ కీర్తన మొదటి వచనం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి. ఎవరో? సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి అందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి. 69వ కీర్తన 34వ వచనం. 69వ కీర్తన 34వ వచనం. భూమి ఆకాశములు ఆయన స్తుతించునుగాక, సముద్రమును వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. ఆయనకు ముందుగా వెళ్ళుచున్నవారు వెనక వచ్చుచుండువారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అనంట. వారు ఏమేశారట? కేకల వేసి దేవుని స్తుతించారట. 103వ కీర్తన 20వ వచనం, 21వ వచనం చదవండి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఎవరెవరు స్తుతించాలో అనే దానికోసం ఒక్కొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 68వ కీర్తన 33వ వచనం. ఆయన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయం 14వ వచనం. చూడము ఆకాశము, మహాకాశము నీ దేవుడైన యెహోవావే. ఇవన్నీ ఆయనవే. అందుకనే అన్నీ కలిసి ఆయన ఏం చేయాలంట? స్తుతించాలి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. చూడండి, నిశ్చయముగా దేవుడి లోకములో నివాసము చేయడం, ఆకాశ మహాకాశములో ఆయనను పట్టజాలవు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. నీవే ఆకాశమును మహాకాశములను భూమిని అంతటిని సముద్రములను వాటిలో ఉండిన వాటన్నిటినీ నీవే. వీటన్నిటినీ కలుగజేసిన వాడు ఆయనే గనుక ఇవన్నీ కలిసి దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండో భాగానికి వచ్చేటప్పటికి భూమి మీద ఉన్న మకరములారా, చూడండి 7వ వచనం కానించి 7వ వచనం కానించి. మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించండి. అగ్ని వడగండులారా, ఇమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాన, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను పాకు పురుగు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నదిపతులారా,
సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించండి. రెండవదిగా ఎవరంట? భూమి మీద ఉన్నటువంటి మకరములు, అగాధ జలములు, అగ్ని, వడగండులు, హిమము, ఆవిరి, పర్వతములు, తుఫాను, వృక్షములు, దేవదారు వృక్షములు, మృగములు, పశువులు, నేలనపాకు, పురుగులు, రెక్కలతో ఎగురు పక్షులు, భూరాజులు, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, మీరందరూ ఏం చేయండి తెలుసా? యెహోవాను స్తుతించండి. జలములు, సముద్రములు, మకరములు, అగ్ని, వడగండులు, హిమము, ఆవిరి, వృక్షములు, పర్వతములు, దేవదారు వృక్షాలు, ఇవి కూడా ఎవరిని స్తుతించాలట? దేవుణ్ణే స్తుతించాలట. మూడవదిగా మనం చూస్తే ఈ విధంగా మరి సృష్టి అంతా కూడా సృష్టికర్త అయినటువంటి దేవునికి ఏం చెల్లించాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి అన్నీ కూడా దేవునికి ఏం చెల్లించాలట? స్తుతి చెల్లించాలంట. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం. వాటి జాతి ప్రకారం జీవము కలిగిన వాటిని, పశువులను, పురుగులను, అడవి జంతువులను, ఇవన్నీ భూమి మీద కలుగునుగా కంటే పలిగేయట్టు. ఇవన్నీ మకరములు, పక్షులు, జంతువులు, పురుగులు, ఇవన్నీ కూడా దేవుడు కలుగ్గా కంటే కలిగాయట. కాబట్టి భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, మీరందరూ కూడా ఎవరిని స్తుతించండి? యెహోవానే స్తుతించండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూర మట్టలు చేతపుచ్చుకుని సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పారంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇల్లే కాకుండా తెల్లని వస్త్రములు ధరించుకున్నవారే, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి, ఆయా ప్రజల్లో నుండి, ఆయా జనాల్లో నుండి అందరంట ఒక చోట పోగు చేయబడతారంట. వాళ్ళందరిని ఎవరు లెక్కించలేమంట. అంత గొప్ప జన సమూహం కనబడుతుందట. వాళ్ళందరూ ఏం చేస్తారంటే తెలుసా? తెల్లని వస్త్రాలు ధరించుకుని ఖర్జూర మట్టలు చేతపుచ్చుకుని మా దేవునికై, మా రక్షణకై స్తోత్రాలు కలుగునుగా కానీ ఆ సింహాసనం ఎదుట దేవునికి ఏం చెల్లిస్తారట? స్తోత్రాలాపన చేస్తారట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఆ గుంపులో మనం అందరం ఉందుముగాక. ఆ స్తోత్రాలాపన చేసిన గుంపులో మనమందరం కూడా ఉండి దేవుని స్తుతించే గుంపులో ఆ రోజు మనం అందరం దేవుని స్తుతించేవారుగా దేవుడు మనల్ని ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 8వ కీర్తన 1వ వచనం. 8వ కీర్తన 1వ వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, నీ నామము ఎంత ప్రభావము గలది, ఆయన ప్రభావం ఎంత గొప్పది. ఆకాశములు ఆయన మహిమను కనుపరిచేవాడాయన, ఆయన నామము ఎంత ప్రభావము గలది. 113వ కీర్తన 4వ వచనం. అన్యజనుల ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలములను వ్యాపించి ఉన్నది.
ఆయన పోలినవాడు ఎవడో? ఎవరు ఆయనకంటే గొప్పోడు కానీ కింది కానీ పైన కానీ ఏ నామములో అట్టువాడు లేనే లేడట. మన దేవుడు మహోన్నతుడైన దేవుడు. కాబట్టి ఆయనకి సముద్రము, సృష్టి, భూమి, ఆకాశం, జలసరములు, మకరములు, అగ్ని, వడగండలు, ఆవిరి, హిమము, తుఫాను, పర్వతాలు, వృక్షాలు, అధిపతులు, న్యాయాధిపతులు, భూరాజులు అందరూ కూడా ఏం చేయాలంట? ప్రభువును స్తుతించాలి. ఇక్కడ మనం ఒకేలా స్తుతించలేకపోతున్నారు, కానీ ఒకరోజు వీళ్ళందరం కలిసి ఆ దేవదేవుని స్తుతించేటువంటి స్థలంలో మనం అందరం ఉండబోతా ఉన్నాం. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. మూడవదిగా మనం చూస్తే 12వ వచనం, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. చూడండి, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అంటే ఇక్కడ తారతమ్యాలు అనేవేమీ లేవు. అందరూ కూడా ఏం చేసేవారు ఉండాలా? ప్రభువును స్తుతించే గుంపులో ఉండాలి. ఆ స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అంటాడు. స్తుతియాగం అర్పించేవాడు ఎవరిని మహిమపరుస్తున్నాడు అంటే చిన్నపిల్ల మొదలుకొని పెద్దవారి వరకును, అలాగే సృష్టి అంతా కూడా ఆయన నామమును ఏం చేయాలంట? మహిమపరచాలా. యవనులు, వృద్ధులు, బాలురు, చిన్నలు, పెద్దలందరూ కలిసి ఆయన నామమును ఏం చేయాలంట? మహిమపరచాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ ఉన్నట్టు మన అందరం కూడా ప్రతినిత్యము దేవుని స్తుతించేవారుగా ఉండగలుగుతున్నామా? ఆదివారమే స్తుతిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రతిరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆయన నామం స్తుతినొందదగినదట. ఆయన నామము మహిమపరచబలిగిందంట. కాబట్టి అన్ని వేళలు, అన్ని సమయాల్లో ఆయన నామాన్ని ఏం చేయాలి తెలుసా? మనం స్తుతించాలి. అందుకే స్తుతి ఎంత విలువైందో ఎరిగినటువంటి దావీదు దినమునకంట 7 మార్లు దేవుణ్ణి స్తుతించడానికి అతడు సమయాన్ని కేటాయించేవాడట. 7 మార్లు స్తుతించేవాడట రాజు అయ్యుండి. 3 మార్లే మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం 3 మార్లు దేవునికి ప్రార్థన చేసేవాడట. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం దేవుని స్తుతించేవారిగా ఉన్నామా? ఆయన నామమును ఘనపరచగలుగుతున్నామా? ఆయన నామమును హెచ్చించగలుగుతున్నామా? అందరూ కూడా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, బాలురు, సముద్రము, ఆకాశము, నక్షత్రములు, సైన్యములు, దూతములు, వృక్షములు, మకరములు, అగ్ని, వడగండ్లు, ఇలాగ మనం చెప్పుకుంటూ వెళితే సృష్టి అంతా కూడా దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ ఒక్కరూ స్తుతించకుండా ఉండటానికి వీల్లేదట. అందరూ దేవునికి ఏం చెల్లించాలట? స్తుతి చెల్లించాల. మనం స్తుతి చేయుట యథార్థవంతుల కంటే ఏమని రాయబడ్డది? శోభస్కరం అని రాయబడ్డది. స్తుతి చేయుట మనకి మంచిదని వాక్యం చెప్పబడతా ఉంది. కాబట్టి సృష్టి ప్రారంభము నుంచి సృష్టి అంతా కూడా దేవునికి ఏం చెల్లించేదిగా ఉండాలా? స్తుతి చెల్లించేదిగా ఉండాలట. కాబట్టి ఒకేలా ఇక్కడ నువ్వు స్తుతించలేకపోతే అక్కడ స్తుతించే గుంపులో నువ్వు ఉండలేవు. ఇక్కడ నువ్వు స్తుతిని అలవాటు చేసుకుంటే అక్కడ స్తుతించే గుంపులో నువ్వు ఉండగలుగుతావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన భక్తి, మన విశ్వాసము, మన నిరీక్షణ, మన ప్రార్థన అంతా ఎందుకోసం అంటే ఆ రోజు ప్రభుని స్తుతించే గుంపులో ఉండడం కోసమే. కాబట్టి ఇక్కడ మనం స్తుతించేవారమైతే అక్కడ దేవుడు మనలను ఆ గుంపులో స్తుతించేవారుగా ఉంచుతాడు. అక్కడ అదే పని, ఇంకో పని ఉండదు. అంటే ఆ నిత్యరాజ్యంలో మనం ప్రవేశించగలగాలంటే తప్పకుండా ఆయన స్తుతించే గుంపులో మనం ఉండాలి. చివరిగా మనం చూస్తే ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకును ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరంగా ఉన్నది యెహోవాను స్తుతించుడే. మనందరి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని, స్థలాన్ని దేవుడు సిద్ధపరచబడబోతున్నాడు. ఆ స్థలంలో మనందరం ఉండాలి. ఆ స్థలంలో మనందరం కలిసి ప్రభును స్తుతించాలి. దేవుడు సిద్ధపరిచిన ప్రత్యేకమైన స్థలములనంట ఆయా భాషలు మాట్లాడేవారు,
ఆయా జనాల్లో నుంచి స్త్రీలు, పురుషులు, పెద్దలందరినీ ఒక చోటకు సమకూర్చారట. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే గొర్రె పిల్ల ఎదుట దేవునికి ఏం చెల్లిస్తారట? స్తుతి యాగం అర్పిస్తారట. అట్టి గుంపులో మనం అందరము ఉండడానికి కొరకు మన భక్తి జీవితంలో నమ్మకంగా ముందుకు మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి స్తుతించాలి. ఈరోజు మనం స్తుతించలేకపోతున్నాం. బిడ్డలను బట్టి దేవుని స్తుతించాలి. దేవుడిచ్చిన బిడ్డలు, మనకు కలిగిన ఇల్లును బట్టి ప్రభుని స్తుతించాలి. మనకున్న వస్త్రాలను బట్టి ప్రభుని స్తుతించాలి. మనం తినే ఆహారాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. మనం ఉన్న పరిసరాలను బట్టి స్తుతించాలి. మనకున్న ఆరోగ్యాన్ని బట్టి స్తుతించాలి. మనకు కలిగిన సమస్యను బట్టి దేవునికి ఏం చెల్లించాలా? స్తుతియాగం అర్పించాలా. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు స్తుతించగలుగుతున్నావా? ధన్యురాలు. ఒకవేళ నువ్వు స్తుతించలేకపోతున్నావా? తప్పకుండా స్తుతించు, నువ్వు దీవించబడతావు. స్తుతి మన పరిస్థితులన్నీ మారుస్తుందట. స్తుతి ఏం చేస్తుంది? పరిస్థితులన్నీ మార్చుతుందట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు స్తుతించారు. యెరికో పట్టణానికి వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్ళడానికి అవకాశం లేదు. దాని చుట్టూ ప్రకారం కట్టబడ్డది. ఆ గోడ దాటలేని పరిస్థితి. కానీ దేవుని సందులో ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, ఆ ప్రకారం చుట్టూ ఒక రోజున 7 మార్లు తిరగమన్నాడు. అలా 7 రోజులు రోజుకు ఒక్క మారు తిరగమని వచ్చి 7వ రోజున 7 మార్లు తిరగమన్నాడు. వాళ్ళందరూ తిరుగుతున్నారు, కేకలేస్తున్నారు. యాజకులు బోర్లు ఊదుతున్నారు. కేకలు వేయండి, ఈ పట్టణాన్ని దేవుడు మనకు అప్పగించబోతున్నాడని యెహోషువ బిగ్గరగా అరుస్తున్నాడు. ప్రజలందరూ కేకలేశారు, ప్రభుని స్తుతించారు. ఏం జరిగింది తెలుసా? యెరికో గోడలు కూలగొట్టబడ్డాయి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. యెరికో గోడలు లాంటి ఏ అడ్డుబండలు నీకు ఎదురొచ్చినా, ఏ అడ్డు సమస్య నీకు వచ్చినా, ఈరోజు నీవు స్తుతించగలిగితే నీకు కలిగిన అడ్డులన్నీ దేవుడు తొలగిస్తాడు. నీకేమిస్తాడు తెలుసా? విజయాన్ని ఇస్తాడు. ఆ రోజు విజయాన్ని పొందారు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. ఎలాగంటే స్తుతించుట ద్వారా. స్తుతి ఏం చేస్తుంది? పరిస్థితులను మారుస్తుంది. యెరికో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వస్తూ ఉన్నప్పుడు అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రం దేవుడు ఆరణ్యాలుగా చేసినప్పుడు ఆ మిరియామంట తంబూరు శాతపుచ్చుకుని ఏం చేసింది? దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిదని ఆవిడ స్తోత్రాలు చేస్తుంటే తనతో పనికొత్తులందరూ వెంబడించి స్త్రీలందరూ నాట్యము చేస్తూ ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఆరణ్యాల మధ్యలో దేవుని స్తుతిస్తూ వాళ్ళ దేవుని నామాన్ని గణపరిచారట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. నిజమే. నువ్వు కలిగిన ప్రతిదాన్ని బట్టి మనం ఏం చేసేవారు ఉండాలి తెలుసా? ప్రభుని స్తుతించాలా. అలా ప్రభుని మనం స్తుతించగలిగితే దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో ఏం చేయగలరో తెలుసా? ఆయన చేయగలిగిన దేవుడు. కాబట్టి చాలామంది ఏం చేయలేకపోతున్నాం తెలుసా? ప్రభును మనం స్తుతించలేకపోతున్నాం. ప్రభును మనం స్తుతించగలిగితే ఆశ్చర్యకరుడైన దేవుడు తన ప్రత్యేకమైన కృపతో మనల్ని నింపుతాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, చిన్నపిల్లలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, బాలురేంటి, ప్రతి ఒక్కరూ వారున్న స్థానాలను బట్టి, వారున్న క్రియలను బట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఏం చేయాలి? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదువుదాం. ఒక్కనినొక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు అంటే ఏమై ఉండాలట? లోబడి ఉండుడే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఒకరినొకడు ఏమై ఉండాలంట? లోబడి ఉండాలి. నిజంగా నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ కృతజ్ఞత అనేది చాలా అవసరం. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనం ఏమాత్రం నిర్లక్ష్యమో వహించకూడదట. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనం నిర్లక్ష్యం వహిస్తే దాని ద్వారా ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమంట.
కృతజ్ఞత అనేది ఎవరి చిత్తం? మీరు చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మీరు చూస్తే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట క్రీస్తు నందలి మీ విషయములో దేవుని చిత్తమంట. ఏంటి? ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఇలాగూ చెల్లించటం ఏంటంటే తెలుసా? మీ విషయంలో దేవుని చిత్తమంట. దేవునికి స్తోత్రం చెబుదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తం, దేవుని చిత్తం. ఈరోజు మరి దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలా? నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని మనం గైకొనాలి. నిజంగా ఆయన చిత్తాన్ని గైకుంటే జరిగేది ఏంటి తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే జరిగేది ఏంటి తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, 2వ అధ్యాయం 17వ వచనం, లోకమును దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించువాడు. దేవుని చిత్తాన్ని ఎవడైతే జరిగిస్తాడో వాడు నిరంతరము నిలుస్తాడట. కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఇది దేవుని చిత్తం. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కనుక, అలా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. తర్వాత ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనం ఏమవ్వాలని తెలుసా? విస్తరించాలట. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, కావున మన ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించి ఆయన యందు ఏరి పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలట. అంటే ప్రతి దాన్ని బట్టి దేవునికి ఏం చెల్లిస్తుండాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలట. 116వ కీర్తన 12వ వచనం, చూడండి, కీర్తనాకారుడు చెప్తున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకేమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. యెహోవాకు నా మొక్కుబడులను నేను చెల్లించుకుంటాను. ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లిస్తాను. ఎందుకో తెలుసా? ఆయన నాకు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆయన చేసిన ఉపకారాలకి నేనేమి చెల్లించేదను? రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ఏం చేస్తాను? నేను ప్రార్థన చేస్తానని భక్తుడు చెలవిస్తూ ఉన్నాడు. నిజమండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎవరిష్టం? దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనం ఏమవ్వాలంట? విస్తరించాలా. ఆయన మనకు చేసిన ఉపకారాలు ఏది మరవకుండగా వాటిని బట్టి ప్రభును మనం స్తుతించాలంట. తర్వాత క్రీస్తునందలి భయముతో, ఎవరితో? క్రీస్తునందల భయముతో ఒకరికొకడు ఏమై ఉండాలి తెలుసా? లోబడి ఉండాలా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో ఒకరికొకడు ఏమై ఉండాలంట? లోబడి ఉండాలని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20-21 వచనాలు ముందుగానే మనం చదువుకున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా దేవుడు మానవు నుండి స్తుతిని కోరుతున్నాడు కనుక, ఒకవేళ నువ్వు స్తుతించలేని బిడ్డవైతే ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు స్తుతిని అర్పించలేకపోతుంటే, దేవుని నామమును నువ్వు గణపరచలేని బిడ్డవైతే, దేవుని నామాన్ని గణపరిచే బిడ్డగా, నిన్ను నీవు దేవుని హెచ్చించే బిడ్డగా, దేవుడు నీ జీవితంలో చేస్తున్న మేలులు మరవకుండగా ఆ మేలుని బట్టి స్తుతించే బిడ్డగా ముందుకు సాగాలని మన ఉద్దేశం. ఈ నా మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరికి వందనాలు. జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ఎక్కడి వరకు అల్ల వంచుదాం. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప నాయన. ఈ భయంకరమైన దుర్దినాల్లో, అపాయకరమైన కాలంలో నీ రెక్కల చాటున మమ్మల్ని కాస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాలపు వేళలో నాయన ఆకాశము, మహాకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, జలసరములు, మకరములు, ఇలాగ తండ్రి సృష్టి అంతా కూడా నిన్ను ఎలాగ స్తుతించాలో మేము నేర్చుకున్నాం. నిజమే తండ్రి, ఒకరోజు మేమందరము కూడా నిన్ను స్తుతించే గుంపులో ఉండాలంటే ఇక్కడ ఉండగా నిన్ను స్తుతించేవారుగా ఉండాలనే విషయాన్ని మాకు బయలుపరచాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలని అయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది నీ చిత్తమని, నీ చిత్తాన్ని నెరవేరిస్తే నిరంతరము నిలుస్తామని, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒకనందల ఒకడికి లోబడి, దేవునందల భయముతో ఒకడికొకడు లోబడి ఉండాలని ఈ ఉదయకాలపు వేళలో మాతో మాట్లాడిన విలువైన మాటలను బట్టి వందనాలు. విని విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ దయచేయం. దావీదుని గమనిస్తే రాజుగా ఉన్నప్పుడు దినమునకు 7 మార్లు స్తుతించాడు ప్రభా. మిరియాము తనతో నాయన సహోదరులు కలిసి ఎర్ర సముద్రము ఆరణ్యాల కాగబడగానే తంబూరుల చేతపుచ్చుకుని ఎలాగైతే స్తుతించారు. అయ్యా, దావీదు గొలియాతును చంపి తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు స్త్రీలందరూ రోడ్డెక్కి దావీదుకు 10,000 కొలదును, సౌలుకు 1,000 కొలదని స్తుతులని ఎలాగూ స్తుతించారు ప్రభా. మేమందరము కూడా మా కుటుంబంలో బిడ్డలు, పెద్దలు, వృద్ధులు, బాలురు అందరూ కూడా మేము స్తుతించేవారుగా ఉండాలని నువ్వు మాట్లాడుతున్నావు. ఒకవేళ మేము స్తుతించలేని వారుగా ఉంటే స్తుతించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా, నిన్ను హెచ్చించేవారుగా మమ్మలను మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపండి. అయ్యా, మేమేమై ఉన్నామది కేవలం నీ కృపనే సత్యాన్ని ఎరిగి నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగిపోయే కృప దయచేయండి. ఉదయకాల సమయంలో కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపండి. ఇగో బుధవారం పగలు నాయన 9 గంటల జరిగేటువంటి నాయన వెంకట వాళ్ళ పాప బర్త్డే కార్యక్రమాన్ని బట్టి వందనాలు. ఘనముగా మహిమగా జరిగించండి, వాతావరణం అనుకూలపరచండి. మేమంతా స్థలంలో ఉండి కార్యం జరిగించడానికి కృప దయచేయండి. అలాగే తండ్రి నీ వందనాలు. గిడ్ల గంగాజలం గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన ఏ బలహీనత కలిగి ఉన్నారో మీకు తెలుసు ప్రభా. ఆ పాత్ర నిర్మించిన వాడు నీవు స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. ఇదిగో మరియమ్మ గారు అల్లుడిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. అచ్చమ్మ గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. గలప దేశంలో జీవనకున్న అనారోగ్యమును స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. ఆనంద్ కుమార్కు ఉన్న అనారోగ్యం స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా నాయన ప్రసన్నకు ఉన్నటువంటి అనారోగ్యమును స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. ఇక్కడున్న బలహీనలైన వారు ఎవరున్నా బలపరచండి, ఆరోగ్యాలు ఇవ్వండి. అయ్యా, నీ కృపతో ప్రతి బిడ్డను నింపండి. అయ్యా, నీ వందనాలు. ఇంకా ఎందరైతే నీ సంధికి రాలేకపోరు నీకు తెలుసు. వారు మేము కలిసి నీ రాకడ ఆలస్యం మరొకసారి ఆరాధించుకునే తరుణం ఇవ్వండి. నిర్లక్ష్యపాత్మను తొలగించండి. నాయన, నీవే నిజమైన దేవుడు అని సత్యాన్ని ఎరిగి, నువ్వు మహాదేవుడు అని, మహాత్యము గల మహారాజు అనేటువంటి సత్యాన్ని ప్రజలు ఎరిగి అట్టి స్థిరమైన మనసు కలిగి నేను ఆరాధించే కృప ఇవ్వండి. నీ నామమును ఎరిగిన బిడలే స్థిరత్వం లేని వారుగా, లోకాశలతో లోకం వైపు చూచేవారుగా ఉండిపోతున్నారు కొందరు ప్రభా. ఆ నిర్లక్ష్యపాత్మను ప్రజల్లోని తీసివేసి ఆసక్తినివ్వండి. నిన్ను ఆరాధించి నీ దగ్గర మేలును అనుభవించేవారుగా నీ కృపతో వాళ్ళు నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు. సమయంలో బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి, పిడికలు మీరు దీవించండి. నీ సందులు ఏమైతే తీసుకుని వచ్చారో వాటన్నిటిని మీరు దీవించిన ఆయన రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ రాకడ ఆలస్యమైతే ఈరోజు రాలేకపోయిన వారు మేము కలిసి మరొకసారి నేను ఆరాధించుకునే తరుణం మిమ్మని విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేసి నేను అమ్మాని మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మా ప్రభును ప్రియరక్షకుడని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం
మనకును మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంచి మన మీద, మన బిడ్డల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చా, సిలువ రక్తమే ఇచ్చా, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, వాది కెలిగనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.